హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్న తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన ద్వారకా తిరుమలకి వెళ్తున్నాము. ఈరోజు ఈ ద్వారకా తిరుమల యొక్క చారిత్రాత్మక అంశాలను, మరికొన్ని చారిత్రాత్మక ప్రదేశాలను ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఈ ద్వారకా తిరుమల ఆలయం ఎంట్రన్స్లో పార్కింగ్ టికెట్ తీసుకోవాలండి. 2 వీలర్కి 10 రూపీస్, 4 వీలర్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది కేశనకాండశాల. తలనీలాలు ఇవ్వాలనుకున్న వారు ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఆలయానికి తూర్పు దిక్కున శ్రీకృష్ణుని సన్నిధిలో గో సంరక్షణ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఫ్రెండ్స్, మేము లాస్ట్ టైం కూడా ఈ ఆలయానికి రావడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. ఈ ఆలయం నుంచి పైకి వెళ్ళే కొలది కళ్యాణ మండపాలు, పశు సంరక్షణ, శివాలయాన్ని మనం దర్శించుకోవచ్చు. ఈ శివాలయం లోపల నవగ్రహాలు ఉంటాయి. భక్తులు ఈ నవగ్రహాలకి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు.
ఫ్రెండ్స్, ఈ ద్వారకా తిరుమల ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి జిల్లాలో భీమవరాహగిరి కొండలపై వెలసింది. ఈ కొండలకి భీమవరాహ అనే పేరు రావడానికి గల కారణం, చాలా ఏళ్ల క్రితం విష్ణుమూర్తి వరాహ అవతారం ధరించి ఈ విశ్వాన్ని రక్షించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ కొండలకి భీమవరాహ అనే పేరు వచ్చింది. చాలా ఏళ్ల క్రితం ద్వారకా అనే మహర్షి వెంకటేశ్వర స్వామి యొక్క నిజస్వరూపాన్ని దర్శించాలనే ఉద్దేశంతో కఠోర తపస్సు చేశాడు. అప్పుడు దానికి బదులుగా వెంకటేశ్వర స్వామి ఈ భీమవరాహగిరి కొండల్లో స్వయంభూగా వెలశాడు. అప్పుడు ఈ ద్వారకా మహర్షి ఈ స్వయంభూ విగ్రహాన్ని కనుగొని ఈ భీమవరాహ కొండల్లో ఆలయాన్ని నిర్మించాడు. ఈ స్వయంభూ విగ్రహం అర్ధభాగం భూమిలో మరి ఒక అర్ధభాగం భక్తులకి దర్శనం ఇచ్చేది. అప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజకుటుంబీకులు స్వామి యొక్క పూర్తి దర్శనం భక్తులకి కావాలి అనే ఉద్దేశంతో మరి ఒక విగ్రహాన్ని ఈ గర్భగుడిలోనే ప్రతిష్ఠించారు. కాలక్రమేణా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశాలు అయిన శాతవాహనులు, చాళుక్యులు, చోళులు, విజయనగర రాజులు ఈ ఆలయానికి అనేక అభివృద్ధి పనులు చేశారు.